హలో యస్, ఏంటి చూస్తున్నారు? ఏంటి నువ్వేంటి పార్క్కి వెళ్ళావా అనుకుంటున్నారా? లేదండి, నేను పార్క్కి వెళ్ళలేదు. మా ఇంటిని పార్క్ చేసేసాను చూడండి. అలాగే మీ ఇంటిని కూడా ఒక పార్క్ లాగా, ఒక డెకరేషన్ ఐటెం లాగా నలుగురు చూసే విధంగా, అబ్బా ఇల్లు ఎంత బాగుందిరా సామి అనుకునేలాగా మీకు డెకరేట్ ఐటెం తీసుకొచ్చాను ఈరోజు. డెకరేట్ ఐటెం చూడండి, ఫ్లవర్ వాజెస్ అండి, ఎంత బాగున్నాయి చూడండి. అసలు అచ్చం చామంచులు పూసినట్టే ఉంది కదా. నాకైతే అస్సలు ఇక్కడ కూర్చుంటే అసలు ఎంత అందంగా అనిపిస్తుందంటే చాలా బాగుంది. అచ్చం పార్క్లో విహరిస్తున్నట్టుందండి. నిజం. మీకు కూడా కావాలనిపిస్తే త్వరగా వచ్చేయండి. ఇవి చూడండి, అసలు ఆశ్చర్యానికి ఆశ్చర్యం. బఠానీ పూలు ఉన్నట్టు ఎంత బాగున్నాయో కదా. ఇవైతే అచ్చం రోజెసేనండి. అస్సలు నమ్మట్లే కదా. అవునండి, అచ్చం రోజెస్ ఉన్నట్టే ఉన్నాయి. ఇవైతే చిన్ని ఫ్లవర్ వాజెస్. అండ్ మన టీవీల మీద కానీ అరమరలో కానీ చాలా బాగుంటుంది. ఇవి చూడండి, అస్సలు సూపర్ ఉన్నాయి. ఇవి మనం చిన్నప్పుడు కోడికలు అనే ఆట ఆడుకునే వాళ్ళని చూసారా? ఇవి కోడికలు అని ఆ టైప్లో ఉన్నాయండి ఈ పూలు. సూపర్ ఉన్నాయి కదా. మన చిన్నతనాన్ని గుర్తు చేస్తూ, మన ఇంటిని అందంగా మలుచుకుంటూ సూపర్ ఉన్నాయి కదా. ఇవైతే చాలా బాగున్నాయి కదా. సూపర్. అసలు మొత్తం ఫ్లవర్ వాజ్ చూపిస్తాను చూడండి. ఇదైతే ఎంత బాగుందో. మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా ఇంతే అందంగా ఉంటుంది. చూడండి, నా చేతిలో ఉన్న ఎంత అందంగా ఉందో ఇది. సూపర్ ఉంది. మీకు కూడా కావాలనిపిస్తే త్వరగా వచ్చేయండి. ఏమండో త్వరగా వచ్చిన వాళ్ళకే ఈ అవకాశం. చూడండి, ఇదైతే మనం ఇంటికి కట్టుకోవడానికి, వాకిలికి కట్టుకోవడానికి డెకరేటివ్ పూసల దండ అండ్ బంతి పూలు అండ్ ఆకుల దండ చూసేసరిగా. ఆకుల దండ ఇప్పుడు నేను ఎలా తగిలిచ్చాను ఏంటని ఇప్పుడు నేను మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. వినండి ఒక్క నిమిషం. చూడండి, ఇదిగోండి ఈ టైప్ వస్తుంది ఆకుల దండ. ఆకులు బాగున్నాయి కదా. ఇంటికి తోరణాలకు మళ్ళీ చాలా అందంగా ఉంది. తమలపాకుల దండ, ఇందాక నేను చూపించిన దండ ఇది. సూపర్ ఉంది కదా ఐటమ్. నచ్చితే ఒక్కసారి వచ్చి ఈ డెకరేటివ్ ఐటమ్ని తీసుకెళ్ళండి. త్వరగా రండండోయ్.